నమస్కారం స్టాక్ మార్కెట్ ప్రియులారా. ఈరోజు 17 ఆగస్టు సోమవారం వరుసగా 5వ సెషన్ కూడా మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 281 పాయింట్లు అంటే 0.36% పడిపోయి 77,728 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 78 పాయింట్లు అంటే 0.32% నష్టంతో 24,288 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 24,227 వరకు పడిపోయి అక్కడి నుంచి రికవర్ అయ్యి 24,350 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం దాదాపు ఫ్లాట్ గా స్వల్ప లాభంతో 57,498 వద్ద క్లోజ్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఎన్ఎస్సి లో 1,412 స్టాక్స్ లాభంలో ఉండగా 1,653 స్టాక్స్ నష్టంలో ముగిశాయి. అంటే మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్ గానే ఉంది అని అర్థం. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సమర్పించు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు సెక్టార్ల వారీగా ఏం జరిగింది? మెటల్ మరియు రియాలిటీ సెక్టార్లు ఈ రోజు స్టార్ పెర్ఫార్మర్స్ గా నిలిచాయి. హిండాల్కో 1.98% లాభంతో, టాటా స్టీల్ 1.36% లాభంతో ముందున్నాయి. అలాగే బిహెచ్ఈఎల్ 3.38%, జిందాల్ స్టీల్ 2.25% పెరిగాయి. మరోవైపు ఐటీ సెక్టార్ ఈ రోజు అత్యధిక నష్టం చవిచూసింది. ఇన్ఫోసిస్ 2.5% వరకు, ఎస్సీఎల్ టెక్ 2.57% వరకు, టీసీఎస్ దాదాపు 2% పడిపోయింది. Q1 ఫలితాల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ దీనికి కారణంగా కనిపిస్తోంది. ఫార్మా సెక్టార్ లో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, యుఎస్ ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ కారణంగా ఒత్తిడిలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ మాత్రం బలమైన Q1 ఫలితాలతో 8 నుంచి 11% వరకు ఈ రోజు పెరిగింది. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే ఈ రోజు హైలైట్స్ కీలకమైన న్యూస్ చూద్దాం. యూఫ్లెక్స్ స్టాక్ ఈ రోజు అప్పర్ సర్క్యూట్ తో 19.99% పెరిగింది. Q1 లో నికర లాభం 630% పెరిగి కొత్త రీసైక్లింగ్ యూనిట్స్ ప్రారంభానికి దీనికి కారణం. పీటీసీ ఇండస్ట్రీస్ 8% పైగా లాభపడింది. Q1 లాభం 466% పెరగడంతో పాటు ఎయిర్ బస్, బ్రహ్మోస్ ఒప్పందాలు, గోల్డ్మెన్ సాక్స్ బై రేటింగ్ సపోర్ట్ ఇచ్చాయి. ఫిజిక్స్ వాలా వాల్యూమ్ 16% పెరిగి 5.6% లాభపడింది. నష్టం గణనీయంగా తగ్గి ఎబిటా పాజిటివ్ దిశగా వెళ్తోంది. అశోక్ లైలాండ్ రికార్డు Q1 రెవెన్యూతో దాదాపు 3% లాభపడింది. నష్టాల వైపు చూస్తే జాగిల్ ప్రీపెయిడ్ ఈ రోజు 20% కుప్పకూలింది. Q1 లాభం 33% పడిపోవడం, ఎక్విజిషన్స్ ఖర్చులు, ఐటీ అప్పీల్ కొట్టివేయడం కారణంగా షిండర్ ఎలక్ట్రిక్ దాదాపు 12% పడిపోయింది. లాభం 70% దగ్గర తగ్గిపోవడంతో జరిగిన పరిణామం. ఇంకా ఎన్ఎండిసి స్టీల్ 5.8% నష్టపోయింది. వాల్టాస్ 4% పడిపోయింది. ఒక మిలీనియన్ ఏసీలు అమ్మి మార్కెట్ లీడర్ గా నిలిచిన ఫలితాలు అంచనాలు తగ్గట్టు లేకపోవడం ప్రధాన కారణం. ఇండో ఎమైన్స్ మహద్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ ఘటనతో ఒక కార్మికుడు మరణించడంతో ఆపరేషన్స్ తాత్కాలికంగా నిలిపివేయడంతో 3-5% ఈ రోజు నష్టపోయింది. మరికొన్ని కార్పొరేట్ అప్డేట్స్ కూడా వచ్చాయి. క్యాంపస్ యాక్టివ్ వేర్ బోర్డు రాకేష్ ఠాకూర్ ను కొత్త CFO గా నియమించింది. ఈయనకు బోటు, హిందుస్థాన్ యూనిలీవర్, GSK వంటి కంపెనీల్లో 22 ఏళ్ల అనుభవం ఉంది. CG పవర్ అనుబంధ సంస్థ ఎక్సిరో సెమీ కండక్టర్ టోసిల్ సిస్టమ్ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్ డిజైన్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ డీల్ ఆగస్టు 31 నాటికి పూర్తవుతుంది. ఇండి స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ యూరప్, UK, ఆస్ట్రేలియా మార్కెట్ లో కొత్త CDMO భాగస్వామ్యాలతో FY27 200 నుంచి 220 కోట్ల అదనపు రెవెన్యూ అంచనా వేస్తోంది. జీ ఎంటర్టైన్మెంట్ విషయంలో సెబీ శాట్ ఇచ్చిన ఉపశమనాన్ని సవాల్ చేసే అవకాశం లేదని వార్తలు రావడంతో స్టాకు 3% లాభపడింది. మరోవైపు టాటా సన్స్ ఏజిఎం కోరం కొరత కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని CNBC TV18 నివేదించింది. ఈ రోజు మార్కెట్ నడిపించిన మ్యాక్రో ఫ్యాక్టర్స్ చూస్తే ఇప్పుడు మార్కెట్ ను ప్రభావితం చేస్తున్న పెద్ద పిక్చర్ చూద్దాం. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ట్యాంకర్ దాడుల కారణంగా ఓడలు రాకపోకలు నెమ్మదించాయి. US ఇరాన్ చర్చలు స్తంభించిపోయాయి. ఇరాన్ విదేశాంగ శాఖ వాషింగ్టన్ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒమన్ లో కూడా బెదిరించే వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది జియో పొలిటికల్ రిస్క్ ను మరింత పెంచుతోంది. దీని ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ 90, 91, 90 మధ్యన ఊగిసలాడుతున్నాయి. ఇది దాదాపు 2 వారాల కనిష్ట స్థాయి. ఇక్కడ అంచనాల ప్రకారం ఈ టెన్షన్ ప్రభావంతో Q1 FY27 జీడీపీ గ్రోత్ కి 7% కి పరిమితం కావచ్చు. మరోవైపు ఆగస్టు 19 వచ్చే FOMC మినిట్స్ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఫెడ్ లో వడ్డీ రేట్ల విషయంలో 9-3 ఓటింగ్ విభేదాలపై క్లారిటీ కీలకం కానుంది. FIDAs ఫ్లోస్ చూస్తే ఈ రోజు ఇద్దరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. FIIలు 508 కోట్లు, DIలు 356 కోట్లు కొన్నారు. ఇంకా టెక్నికల్ వ్యూస్ చూస్తే నిఫ్టీ తక్షణ సపోర్టు 24,200 దగ్గర ఉంది. ఇది 50-100 డే DMA కన్వర్షన్ పాయింట్. ఇది బ్రేక్ అయితే 24,000, 23,800 వరకు పడే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ 24,500, 24,600 దగ్గర ఉంది. ఇది దాటితే 24,800 దగ్గర ర్యాలీ ఉండొచ్చు. యాక్సెస్ సెక్యూరిటీ ప్రకారం 24,500 పైన డిసిషు బ్రేక్అవుట్ అయితేనే
బుల్లిష్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 57,000 58,000 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతోంది. ఇంకా రేపటి రోజు ఎలా ఉండొచ్చు అంటే ముందు మార్కెట్ నడిపించే ప్రధాన అంశాలు మిడిల్ ఈస్ట్ పరిస్థితి, క్రూడ్ ఆయిల్ ధరలు, ఆగస్టున 19 వచ్చే ఎఫ్ఓఎంసీ మినిట్స్ మీటింగు, కొనసాగుతున్న Q1 ఫలితాల సీజను, బజాజ్ ఫలితాల సీజన్ బట్టి మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతానికి కన్సాలిడేషన్ కొనుగోలుకు మంచి అవకాశంగా చూడొచ్చు. నిఫ్టీ 24,200 24,700 రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు 60కి పడిపోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రూపాయిపై ఒత్తిడి తగ్గి మార్కెట్ కు ఊరట లభిస్తుంది. ఫండమెంటల్ పరంగా బలంగా ఉన్న పీటీసీ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్, ఫిజిక్స్ వాలా, ఊఫ్లెక్స్ వంటి స్టాక్స్ పై దృష్టి పెట్టొచ్చు. మెటల్ రియాలిటీ సెక్టార్లు మొమెంటం చూపిస్తున్నాయి. ఐటీ, ఫార్మా సెక్టార్ లో మాత్రం తగిన ఎంట్రీ పాయింట్ కోసం ఎదురు చూడడం మంచిది. కొత్త ఆశతో రోజు మార్కెట్ లోకి రండి. ఒక క్లియర్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. మీ సొంత పూర్తి స్థాయి పరిశోధన, రీసెర్చ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఏంజల్ వన్ ఛానల్ పార్ట్నర్ ని, కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో నన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోండి. ఇటీవల నేను ఏంజల్ వన్ స్టాక్ బ్రోకింగ్ ఛానల్ కి పార్ట్నర్ గా చేరాను. మీరు మీ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఖాతా కోసం మీరు ఇది గూగుల్ స్కాన్ చేసి మీరు అవసరమైతే నన్ను సంప్రదించండి. ఖాతా ఓపెనింగ్ లో గానీ ఏవైనా మీకు సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను, లేదా నిపుణులు అడిగి సలహా సందేహాలు తీరుస్తాను. నా నెంబరు 9866996303. ఇక్కడ గూగుల్ స్కాన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు స్కాన్ చేయండి. మీకు ఏంజల్ వన్ లో డీమ్యాట్ అకౌంట్ పొందవచ్చు. మీరు నాపై నమ్మకం ఉంచి నా ద్వారా డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. నేను ఎలాంటి ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు, పోస్టులు కేవలం నా అవగాహన, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. వాటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నష్టాలకు నేను బాధ్యుని కాదు. పెట్టుబడి చేసే ముందు మీ సొంత పరిశోధన చేయండి మరియు నిపుణులను సంప్రదించండి. మీకు ఈ రోజు చెప్పిన కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ.